ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేసీఆర్ కుటుంబంలో మరో కుటుంబ సభ్యుడి మీద కూడా ఇప్పుడు ఇంకొక కేసు అయితే నమోదైంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్ మీద కేసు నమోదైంది. భూ కబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్ పిఎస్లో ఫోర్జరీ కేసు పెట్టారు. బంజారాహిల్స్, హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూమి కబ్జా అయింది. ఫోర్జరీ డాక్యుమెంట్తో కబ్జా చేసినట్లుగా ఫిర్యాదు అందింది. నవయుగ కంపెనీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ భార్య తరపు బంధువు సంతోష్ కుమార్ కేటీఆర్కు వరుసగా తమ్ముడు అవుతాడు. రాజ్యసభ ఎంపీగా చేశాడు. తర్వాత 19 ఏళ్ళుగా కేసీఆర్ బాగోగులు కూడా చూసుకుంటున్నాడు. ఈయన భూమి ఆక్రమణలకు పాల్పడినట్లుగా, భూ కబ్జాకి పాల్పడినట్లుగా కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఒక భూమిని కబ్జా చేసినట్టుగా నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో ఆయన మీద కేసు నమోదైంది. ఇంతకుముందు లిక్కర్ కేసులో మొన్న మధ్య కవిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఒక భూ ఆక్రమణ కేసులో కల్వకుంట్ల కన్నారావు, ఈయన సీఎం కేసీఆర్ సోదరుడు కుమారుడు కల్వకుంట్ల తేజస్వీరావు అలియాస్ కన్నారావు, ఈయన మీద కూడా భూ ఆక్రమణ కేసుల ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లాలో పోలీసులు కేసును నమోదు చేశారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆదిబట్ల పోలీసులు ఈ కేసుని డీల్ చేస్తున్నారు. ఆయన పరారీలో ఉన్నాడు. కల్వకుంట్ల కన్నారావుతో సహా 38 మంది మీద పోలీసులు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు కేసీఆర్ కుటుంబంలో మరో వ్యక్తి సంతోష్రావు, జోగినపల్లి సంతోష్రావు మాజీ ఎంపీ, ఈయన మీద కూడా సంతోష్ కుమార్ మీద కూడా ఇప్పుడు కేసు నమోదైంది. బంజారాహిల్స్ పిఎస్లో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు.